I have filed public interest litigation in the Honorable Supreme Court of India. Today, the Honorable Supreme Court of India has passed an incredible order about this Tirupati Laddu controversy. Number one, I asked for the CBI inquiry. They have done exactly that, appointing the CBI officers to investigate along with food experts and state police instead of sit inquiry appointed by Chandrababu Naidu CM. I have also asked the gag order for interim the politicians not to talk nonsense about this for their political gain, and also to make Tirupati as the union territory. That will be heard in the weeks to come. But I thank the Honorable Supreme Court for this wonderful direction. Supreme Court of India ఈ రోజు ఒక మంచి డైరెక్షన్ ఇచ్చింది. నేను అడిగిన ప్రకారం నేను వేసిన బిల్లులో మెయిన్ ప్రేయర్ ఏంటంటే లడ్డూలో నెయ్యి కల్తీ జరగలేదని నా అభిప్రాయం. సిబిఐ ఎంక్వైరీ చేయించండి. చంద్రబాబు నాయుడు గారు సిట్ ఎంక్వైరీ చేశారు. స్టేట్ ఇన్వెస్టిగేట్ చేయకూడదు, సిబిఐ ఎంక్వైరీ చేయాలంటే అదే ఆర్డర్ ఈరోజు సుప్రీంకోర్టు సిబిఐ డైరెక్టర్స్ ని అపాయింట్ చేసి, సెంట్రల్ గవర్నమెంట్ ఫుడ్ ఎక్స్పర్ట్ ని అపాయింట్ చేసి, స్టేట్ పోలీస్ హెల్ప్ తో దీన్ని మీరు విచారణ జరిపించండి. కరెక్ట్, సత్యం బయటకు వస్తుంది. ఈ లోపుని ఇష్టం వచ్చినట్టు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్, టీడీపీ నేతలు లేదా జనసేన పొలిటిసైజ్ చేసి డ్రామాలు ఆడొద్దు. గ్యాగ్ ఆర్డర్ అడిగాను, అలాగే తిరుపతిని యూనియన్ టెరిటరీ చేయమని అడిగాను. అది వెకేషన్ తర్వాత కొద్ది రోజుల్లో వింటారు. ఈ ఆర్డర్ ద్వారా మనకి అన్ని విధాల లాభం ఏంటంటే, ప్రజల్లో ఒక అశాంతి లేకుండా శాంతిగా ఉండాలనే నా కోరిక. హిందువులు హిందూ ధర్మాన్ని నమ్ముతారు, క్రైస్తవులు నా వల్లే క్రీస్తు ఏకైక రక్షకుడిగా నమ్ముతారు. నేను హిందువులు గౌరవిస్తాను, ముస్లింలు గౌరవిస్తాను, క్రైస్తవులు. మరి హిందూ అనేక మందిని మనోభావన గురి చేశారు కదా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్, ఇతరులు ఇచ్చిన స్టేట్మెంట్ లడ్డూలో కల్తీ జరిగిందని. సుప్రీంకోర్టు దాన్ని అబ్జెక్షన్ రైజ్ చేశారు కదా. అలాగే ఇక్కడ కొండా సురేఖ ఇష్టం వచ్చినట్టు వాగి అదుపు లేకుండా ఒక మంత్రి అయి కూడా ఒక యాక్ట్రెస్, మంచి యాక్ట్రెస్ ని అనేక విధాలుగా మాట్లాడడం మీరు ఈ పొలిటీషియన్స్ నుండి మనకి దేశంలో ముక్తి రావాలి. ఈరోజు తెలంగాణ హైకోర్టులో కూడా అదే ఆర్గ్యూ చేశారు. మన దేశం వెనకబడిపోవడానికి కారణం ఏంటి? 3 ట్రిలియన్ జీడిపి సంవత్సరానికి, చైనాది 18 ట్రిలియన్, అమెరికాది 35 ట్రిలియన్. కారణం రాజకీయ నాయకులే. మార్పు రావాలి, ఆ మార్పు మనమే తేవాలి. 7569441275 గ్రూపులు పెట్టి స్పెషల్ స్టేటస్ ఆంధ్రాకి రావాలన్న, అక్కడ అభివృద్ధి జరగాల తెలంగాణ అన్నవారు అందరూ మీ నియోజకవర్గం మీ పేరు. థ్యాంక్ యూ వెరీ మచ్. గ్రూపులు పెట్టండి, షేర్ చేయండి.